నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విజయ సాధనకు అడ్డదారులు లేవు, కష్టపడి చదవటమే ఏకైక మార్గమన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ రాధారాణి. చదువుతో పాటు క్రీడలు, కళల్లో ప్రవేశం అవసరం. నిరంతరం చదువుతోనే ఈ స్థాయికి చేరుకోగలిగానని వెల్లడి. తెనాలిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనానికి తీవ్ర ఆటంకం. పల్లపు ప్రాంతంలో బెదపెట్టిన పొలాలు నీట మునగటంతో అన్నదాతల్లో ఆందోళన. తెనాలి చెంచుపేటలో వికసించిన అరుదైన బ్రహ్మకమలం. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసి కొన్ని గంటలు మాత్రమే వికసించి ఉండే బ్రహ్మకమలం. హైందవ సాంప్రదాయంలో బ్రహ్మకమలం పుష్పానికి ఎంతో విశిష్టత. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి 10,000 పరిహారం, ఉచితంగా విత్తనాలు ఇవ్వాలి. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన సిపిఎం ఏపీ రైతు సంఘ నాయకులు. పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డు 2024ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గురిజాల రాధారాణికి ప్రదానం చేశారు. ఇదే వేదికపై 10వ తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన 26 మంది విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు. విజయం సాధించడానికి అడ్డదారులు ఉండవని, కష్టపడి చదవటమే ఏకైక మార్గమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి అన్నారు. ఇష్టంగా చదువుకుంటూ తమ ఆలోచనలు, సందేహాలను ఇతరులతో పంచుకుంటూ పరిపక్వతను సాధించాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక అంశాల్లోనూ ప్రవేశం ఉన్నట్లయితే మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. విద్యతో పాటు నైతిక విలువలను బోధించిన టీచర్లను విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు. పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఇక్కడి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన సభకు సేవా సమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డు 2024ను స్వీకరించిన జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి విద్యార్థులు భవిష్యత్ సవాళ్లు అనే అంశంపై విజయలక్ష్మి స్మారకోపన్యాసం చేశారు. సాధారణంగా పిల్లలకు చదువు అంటే కష్టంగా అనిపిస్తుందని, తాను కూడా చిన్నప్పుడు రైలుబడి అనే పుస్తకం చదివాక ఇష్టంగా మారిందన్నారు. తన తండ్రి చెప్పిన సాధారణంగా జీవించు, ఉన్నతంగా ఆలోచించు అనే మాటల్ని ఇప్పటికీ పాటిస్తున్నానని చెప్పారు. గతంలో కన్నా ఇప్పుడు పిల్లలను పక్కదారి పట్టించేవి అనేకమున్నాయని, అందులో సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రముఖమైనవని గుర్తు చేశారు. మరో ప్రపంచాన్ని పరిచయం చేసే సోషల్ మీడియాలో టీచర్లు చెప్పని ఎన్నో పాఠాలు ఉంటాయని, వాటిని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంటర్తోనే వివాహమైన తాను నిరంతర చదువుతోనే ఈ స్థాయికి రాగలిగానని తెలియజేశారు. చదువు అనేది కేవలం మార్కులు, ఉద్యోగం కోసమే కాదని, మంచి పౌరుడిగా ఉండటానికి కూడా అనేది గమనించాలని కోరారు. తన తల్లి మరణం తర్వాత ఆమె పేరిట కొన్నేళ్లు సేవా కార్యక్రమాలు చేసినా తర్వాత నిలిచిపోయాయని చెప్పుకున్నారు. మొవ్వా విజయలక్ష్మి పేరిట ఏటా సామాజిక సేవను చేస్తూ ఆమె స్మారకార్థం ప్రముఖులకు అవార్డులు, ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను ఇస్తున్న సేవా సమితిని అభినందించారు. తెనాలి రావటం నాకు చాలా సంతోషం. తెనాలి అంటే ఇక్కడ సీతారామయ్య గారి అమ్మాయిగా నన్ను గుర్తించటం అన్నది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అందరూ కూడా నాన్నగారిని తలుచుకోవటం, వేదిక మీద ఉన్న వారందరూ, అది వారికి నా తరపు నుంచి నేను ఇచ్చిన గౌరవంగా అనుకుంటాను. మా నాన్నగారికి వాళ్ళ అమ్మాయి స్థానంలో ఉండటం, ఆయన 2020లో చనిపోయారు. మొన్న కరోనా పీరియడ్లో నా ఎదుగుదలని చూశారు నాన్నగారు, కానీ అంత తెలియని స్థితిలో కూడా ఉండిపోయారు. అల్జిమర్స్ వ్యాధితో ఆయన ఎక్కడ ఉంటున్నాము, పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారు అనే వాటికి అతీతంగా ఉన్నారు. ఆ రకంగా కానీ వారి అమ్మాయిగా నన్ను తెనాలి వారందరూ గుర్తించి ఈ సన్మానం చేయటం. మా అమ్మ కూడా 2001లో చనిపోయారు. అమ్మ చనిపోయినప్పుడు కొద్ది సంవత్సరాలు నాన్నగారి కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాగే ఒక స్మారక సమితిలాగా మేము కూడా ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి కొన్నాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేశాము.
అవి ఒక 10 సంవత్సరాలు అలా చేసిన తర్వాత డైల్యూట్ అయిపోయింది, దాని మీద కొనసాగించలేకపోయాం. అలాంటిది సేమ్ మాకు అలాగే అనిపించింది. విజయలక్ష్మి గారు, సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమం చేయటాలు చూడటాలు చేస్తూ ఉంటే మేము మొదలుపెట్టినట్లుగానే వారు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా సంతోషం కలిగింది. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చదువు ఎలా చెప్పొచ్చు అనేది చెప్తూ రాసిన చిన్న పుస్తకం. ఆ పుస్తకం చదివితే నా ఆలోచన, ఓహో చదువునంటే ఇలా ఎంజాయ్ చెయ్యాలి అనే దృక్పథం పిల్లల్లో చెయ్యాలి. టీచర్లు వీఆర్ ఫెయిలింగ్ అవర్ సెల్స్ అన్నది అనిపించింది నాకు నా చిన్నప్పుడే. అది ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యారు అంటే ఏదన్నా సబ్జెక్ట్లో కానీ దేంట్లో అన్నా కానీ అది ఆ విద్యార్థి లోపం కాదు, అది ఆ టీచర్ల లోపం. ఆ విద్యార్థికి అది అర్థమయ్యేటట్లు చెప్పలేకపోయినా ఆ టీచర్లది, ఆ వ్యవస్థది ఆ లోపం. మన విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు అని అంటే మనందరం కూడా సమాజంలో బాధ్యత తీసుకోవాలి. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎలా ఫెయిల్ అవుతున్నారు అని. అలాగే వాళ్ళు ఒక మంచి సిటిజన్స్ కాకుండా రకరకాల వీటిల్లో పడుతున్నారు అంటే సమాజంగా కూడా మన బాధ్యత చాలా ఉంది. ఆ బాధ్యతను మనందరం కూడా సక్రమంగా నిర్వర్తించట్లేదేమో అని అనిపిస్తుంటుంటుంది. హార్డ్ వర్క్ సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఏవి ఉండవు. హార్డ్ వర్క్ మాత్రమే. సక్సెస్కి చాలా దారులు ఉంటాయి అని ఇందాక ప్రఖర్ జైన్ గారు అన్నారు, కానీ సక్సెస్కి చాలా దారులు ఏవి ఉండవు. అన్నిటికీ కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఎంత కష్టపడితేనే అంత. ఆ కష్టపడటం అన్నది కేవలం అకాడమిక్స్ కాకుండా అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా కష్టపడండి. ఆ వాటిని దాని నుంచి చెప్తూ బ్రేక్ చేస్తూ వస్తూ ఉన్నాను. మిగిలిన అన్ని రంగాల్లో ఉన్నప్పుడే మీకు మంచి కాలేజెస్లో సీట్స్ వస్తాయి. మా అమ్మాయికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీట్ రావడానికి తనకు చదువులో తనకంటే క్లాస్లో మిగిలిన పిల్లలకి ఎక్కువ స్కోర్లు వచ్చినా కూడా తనకు ఉన్న వేరియస్ డిసిప్లిన్స్లో ఉన్నది వాళ్ళు అక్కడ కన్సిడర్ చేశారు. తనకి డ్యాన్స్ వచ్చు, షటిల్ వచ్చు, స్పోర్ట్స్ ఇంటర్ స్కూల్స్ స్పోర్ట్స్లో కనుక ఆడితే మీ ఫారిన్ యూనివర్సిటీస్ వాటిని కన్సిడర్ చేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కేవలం మనకి స్పోర్ట్స్ చదువు ఒక్కటే అనుకుంటే సరిపోదు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ ఫెయిల్యూర్స్ నుండి విద్యార్థులు పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. 4వ ప్రయత్నంలో సివిల్స్ నెగ్గిన తానే ఇందుకు నిదర్శనమని అన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, ఏవైనా సందేహాలుంటే సీనియర్లు టీచర్లతో నివృత్తి చేసుకోవడానికి సంకోచించవద్దని చెప్పారు. కుటుంబ పెద్దల దగ్గర ఏది దాచొద్దని, ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలని అన్నారు. Don't never ever hesitate to ask for help. సరే, మీకు సహాయతం కావాలైతే అడగండి. ఇక్కడే చాలామంది ఉన్నారు, మీ ఫ్యామిలీలో చాలామంది ఉంటారు, మీ స్కూల్లో మీ టీచర్స్, మీ సీనియర్స్, మీ స్నేహితులు అందరూ మీకు హెల్ప్ ఇస్తారు. కానీ అడగాలి. అదే మీరు హెసిటేట్ చేస్తే మీకు చాలా ఇబ్బంది పడుతుంది. అదే నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి మీకు చెప్తున్నాను. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ నేను 4 టైమ్స్ ఇచ్చాను. ఫస్ట్ 2 టైమ్స్ ఐ కుడ్ నాట్ క్లియర్ ప్రిలిమ్స్. ఎందుకు? నా అరోగెన్స్ వలన. ఐ డి నాట్ ఆస్క్ ఫర్ హెల్ప్. వాట్ డూ ఐ మీన్ బై హెల్ప్? ఐ డి నాట్ కన్సల్ట్. నా కాలేజ్ నుంచి చాలామంది సీనియర్స్ ఈ సర్వీస్లో ఉన్నారు. నా స్నేహితులలో కూడా చాలామంది ఈ ఎగ్జామ్ ఇచ్చారు, సక్సెస్ కూడా వాళ్ళు చూశారు. కానీ నేను వాళ్ళతో ఈ విషయంలో మాట్లాడలేదు. ఐ కుడ్ హ్యావ్ టాక్ టు దెమ్, ఐ షుడ్ హ్యావ్ టాక్ టు దెమ్, ఐ డిడ్ నాట్. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలికి చెందిన హేతువాద ఉద్యమ ప్రముఖుడు గురిజాల సీతారామయ్య కుమార్తె అయిన జస్టిస్ రాధారాణి తండ్రి భావాలను ఆచరించి చూపించారని అన్నారు. రాధారాణి సిఎల్ఎన్ గాంధీ దంపతులు మరో అడుగు ముందుకు వేసి తమ కుమార్తెలకు ఎవరి ఇంటి పేరు రాకుండా ఇద్దరి పేర్లతోనే రాధా గాంధీని ఇంటి పేరుగా చేయటం విప్లవాత్మకమని అభినందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ భయపడకుండా ఉండటం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే నువ్వు దేని పట్ల అయితే ఆలోచన చేస్తావో దాని పట్ల నువ్వు
లగ్నత అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి, దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని పేపర్ మీద పెట్టడం నేర్చుకోవాలి. నీకు ఎక్కడైనా అవకాశం వస్తే ప్రజెంట్ చేయాలి అనే అవకాశం వస్తే ప్రజెంట్ చేయాలి. ఇందాక సబ్ కలెక్టర్ గారు ఒక అంశాన్ని చెప్పాడు. నేను 4 సార్లు ఎగ్జామ్కి వెళ్ళాను, 4వసారి సక్సెస్ అయ్యాను. మొదటి 2 సార్లు నాకున్న అవకాశాలను ఉపయోగించుకోకపోవటం వల్ల, నేను నాకున్న సమాచారాన్ని, నాకున్నటువంటి ఆలోచనల్ని ఇతరులతో షేర్ చేసుకోలేకపోవడం వల్ల, ఇంటరాక్ట్ లేకపోవడం వల్ల నేను 2 సార్లు నేను లూజ్ అయ్యానని చెప్పారు. అట్లాగే మీ అందరూ కూడా మీకు ఏ సమాచారం అయితే తెలుసో, సబ్జెక్టుల్లో అయినా సరే, సమాజం పట్ల అయినా సరే, ఏదైనా సరే మీరు షేర్ చేసుకోవటంలో, వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని మీరు షేర్ చేసుకోవటం, మీ దగ్గర ఉన్న వాళ్ళని, మీ దగ్గర ఉన్న సమాచారం వాళ్ళతో షేర్ చేసుకున్నట్లయితే మీకు ఏదైతే ఆ న్యూనత భావాన్ని పోగొట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పి నా భావన. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనల్ని పాలు పంచుకునే దాంట్లో సహేతుకమైనటువంటి మంచి చెడు అనే దాన్ని కూడా మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేది అనునిత్యం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్ అనేది. దాన్ని మనం కీపప్ చేయాల్సిన అవసరం మీ మీదే ఉంటుంది. మంచి విద్య నేర్చుకోవటం, మంచి గుణగణాలు నేర్చుకోవటం, వాటిని ఇతరులు కూడా అట్లాగే ఉండాలని కోరుకోవటం, ఇతరులు ఆ రకంగా ఉండేలాగా చేయటం, అవన్నీ కూడా మనం చిన్ననాటి నుంచే నేర్చుకున్నట్లయితే, అలవర్చుకున్నట్లయితే, అది ఎదిగే కొద్దీ కూడా నీ ఆలోచన విధానానికి ఒక మంచి మార్గం వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చైతన్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు కె రామ్మోహన్ రావు మాట్లాడారు. మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ, రోహిణి, రఘుబాబు, గీతిక, పద్మజ చౌదరి, ఉషా కుమారి పర్యవేక్షించారు. బెల్లంకొండ వెంకట్ స్వాగతం పలికారు. గత సంవత్సరాల మాదిరిగానే ఇంతకుముందు తెనాలి పురపాలక సంఘంలో 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 550 మార్కులు దాటిన వాళ్ళకి ఒక్కొక్కరికి 550 రూపాయలు చొప్పున ఇస్తున్నాం, 5,000 రూపాయల చొప్పున. అయితే ఇక్కడ డబ్బు ఇచ్చేది డబ్బు కాదు ముఖ్యం, ఇక్కడ ప్రోత్సాహం. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా మాస్టర్లు చెప్పేది వింటే నేను కూడా మాస్టర్ కావాలనుకునేవాడిని. అంటే మనకేంటంటే ఇప్పుడు జడ్జి గారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ తీసుకొచ్చి మేము ఇచ్చేది ఎందుకంటే మీరు కూడా కష్టపడితే ఈ విధంగా ఉంటాం. మా మాస్టర్ గారు చెప్పేవాళ్ళు, నువ్వు బాగా చదువుకోకపోతే డ్రైవర్ సీట్లో కూర్చుంటావురా, బాగా చదువుకుంటే వెనక సీట్లో కూర్చుంటావు అనేవాడు మా మాస్టర్ గారు. అలాగే మా పిల్లలు కూడా, నేను మ్యాథమెటిక్స్ టీచర్ని, మా మిస్సెస్ ఎడ్లీ టీచర్. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలను మభ్యపెట్టడమే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అజెండా అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించడంలో జగన్ ముందుంటారని ఆయన పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. వైఎస్ జగన్ వినుకొండ పర్యటన రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నమేనని విమర్శించారు. వైసీపీ నేత హత్యాఘటనలో టీడీపీ పాత్ర ఉందని చెప్పడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించారని అన్నారు. రాజధాని భూములు టీడీపీ నాయకులు కబ్జా చేశారని వైసీపీ నేతలు ప్రజల్లో భ్రమలు కల్పించారన్నారు. జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ రాజకీయ పార్టీ కాదని భూ కబ్జా పార్టీ అని విమర్శించారు. వైజాగ్లో జగన్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్యాలెస్ పేదల కోసమా, పెత్తందారుల కోసమా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చి 10% కూడా ఇల్లు పూర్తి చేయని ఘనత గత వైసీపీ ప్రభుత్వంకే దక్కుతుందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించి ఇప్పుడు వైసీపీ నాయకులపై
దాడులు జరిగితే జగన్ ముసలి కన్నీరు కారుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అందించే ప్రభుత్వానికి బురద అంటించాలని చూస్తే అది తిరిగి మీ మొహానికి అడ్డుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు తాడివెన హరిప్రసాద్, కాకుమాను రాంబాబు, మహమ్మద్ కుద్దూస్, పసుపులెట్టి త్రిమూర్తి, కంచెర్ల ఏడుకొండలు, జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, కొండ రమాదేవి, ఫణితపు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గానికి వైసీపీ నేత హత్యకు గురయ్యారని, దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టుగా ఉంది ఆయన పర్యటన, ఆయన ప్రెస్ మీట్. అంతర్గత విభేదాలతో వివాదం చెలరేగి హత్యకు గురైతే దానికి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించినటువంటి విగత జీవి జగన్మోహన్ రెడ్డి. కార్మిక నేతలు కానీ కార్మికులు కానీ చనిపోయినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ యొక్క ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి పూర్తిగా ఇసుకని కబ్జా చేసినటువంటి మాఫియా, ఇసుక మాఫియాని పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున 5 ఏళ్ల కాలంలో ప్రతి నిత్యం కూడా భూ కబ్జాలు, సహజ వనరులు దోచుకోవటం, దాదాపు ఇసుక ఎన్జిటి ఆర్డర్ ఇచ్చినా కూడా, హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అన్ని న్యాయస్థానాల యొక్క ఉత్తర్వుల్ని కాలంలో దొక్కి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్లు రాయించుకొని దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు అసలు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే హక్కుని కోల్పోయారని చెప్పి నేను చెప్తా ఉన్నా. మచిలీపట్నంలో నానిగారు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి, లేకపోతే గవర్నర్ గారికి ఇస్తూ ఉన్నారు దాడులు జరుగుతూ ఉన్నాయని. మీరు ఎన్ని రకాలుగా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టారు, పత్రికల్లో వస్తే ఇబ్బంది పెట్టారు, ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడితే ఇబ్బంది పెట్టారు, అక్రమంగా కేసులు బనాయించారు, సిఐడి ఎంక్వైరీ అని చెప్పి ఆడపిల్లలను కూడా చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేశారు. ఎన్ని అరాచకాలు! మీరు అరాచకాల పుట్ట 5 ఏళ్ల కాలం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మీరు పర్యటించి ఏదో మాయ చేయాలనుకుంటే ప్రజలు నమ్మేలా లేరు. మీకు ఇచ్చిన తీర్పు 77 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రజలు ఇవ్వనటువంటి తీర్పు ఈ రోజున ఈ రాష్ట్రంలో 164 మందిని గెలిపించినటువంటి తీర్పు ఇచ్చారు. పరామర్శల పేర్లతో ప్రభుత్వం మీద బురదయ్యాలని చెప్పి మీరు ప్రయత్నిస్తే బురద మాకంటదు. మీరు ఏదో ప్రయత్నం చేయాలనుకుంటే మీ బురద వదలదు అని చెప్పి. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల పరిహారం,
ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మాసం రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాల వల్ల నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. తెనాలి మండలంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను సిపిఎం నాయకులు, ఏపీ రైతు సంఘం నాయకులు శనివారం పరిశీలించారు. తేలప్రోలు, నేలపాడు తదితర ప్రాంతాల్లో వెద పద్ధతిలో సాగు చేపట్టగా వర్షాలకు నీట మునిగిన పొలాలను పరిశీలించి రైతులు, కౌలు రైతులతో మాట్లాడారు. వెద పద్ధతిలో నాటిన పంట నీటి పాలైందని, కౌలు చేస్తున్న రైతులకు పూర్తిగా నష్టం వాటిల్లిందని రైతులు నాయకులకు తమ గోడు చెప్పుకుని వాపోయారు. మునిగిన పొలాల్లోకి నేరుగా వెళ్లి పూర్తిగా దెబ్బతిన్న మొలకలను క్షేత్రస్థాయిలో వారు పరిశీలన చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసం రామారావు మాట్లాడుతూ అనేక మంది రైతులు ఎకరానికి 8,000 దాకా పెట్టుబడి పెట్టి సుమారుగా 25,000 రూపాయల నగదు, 25 బస్తాల ధాన్యం ఇచ్చేలా కౌలుకు తీసుకున్నారని అన్నారు. వర్షాల వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ రైతాంగం గత ఏడాది కూడా ఇదే విధంగా నష్టపోయారని, ఇరిగేషన్, డ్రైనేజీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. సిపిఎం పార్టీ తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి కొలిపర బాబుప్రసాద్ మాట్లాడుతూ రైతులను ఆదుకునే విధంగా వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ వలి, హయ్యర్పేట యువ రైతు వంపుగళ్ల సుమన్, అత్తోట రైతు ఎలిగల కొండలు, తేలప్రోలు రైతులు పఠాన్ మహబూబ్ ఖాన్, షేక్ మస్తాన్ ఖాన్, ఈదర బుచ్చయ్య, కన్నిగంటి వెంకటేశ్వరరావు, ఈదర ధనుంజయ్, మేకల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము గత 4 రోజుల నుంచి అధిక వర్షాలు పడతా ఉన్నాయి. తెనాలి ప్రాంతంలో వరి ఎదబెట్టారు. ఇంతకుముందు నాట్లేసేవాళ్ళు, నారు పోసి నాట్లేసేవాళ్ళు, ఇప్పుడు ఎద పద్ధతి వచ్చింది. ఎద పద్ధతి ఈజీ అని చెప్పేసి రైతులు వెద పద్ధతులకి వచ్చారు. ఈ 4 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాల వల్ల ఎదబెట్టినటువంటి పొలాల్లో మొత్తం నీళ్లు నిలబడి పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈరోజు రైతులు మాట్లాడారు, రైతులతో మేము కూడా మాట్లాడాం. ఎకరం కౌలు 20,000 నుంచి 25,000 రూపాయల డబ్బు కౌలు ఉంది, ముందు కట్టడం ఒకటి. రెండోది 20 బస్తాల నుంచి 25 బస్తాలు ధాన్యం కౌలు. ఈరోజు కనుక చూసే పని అయితే కౌలు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ దున్నే కాడి నుంచి, కలుపు మందు కాడి నుంచి, ఎదబెట్టే కాడి నుంచి, ఎదబెట్టడానికి కూలీల కాడి నుంచి మొత్తం ఖర్చు కనుక చూసుకుంటే మినిమం 8,000 రూపాయల రైతుకి ఖర్చు అయింది. ఇప్పటికి 2 సార్లు వేశారు, మళ్ళీ 3వసారి 4వసారి వేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇంత కష్టపడి ఇన్ని వీటికి ఓర్చి ఈరోజు పంట పండుద్దా లేదా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకని మేము కోరేది ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వెంటనే నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చి విత్తనాలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వండి. రైతు భరోసా కేంద్రాలు ఎందుకు? రైతుకు భరోసా ఇవ్వడానికి. కానీ వాటిలో ఏమాత్రం మీరు పనిచేయకుండా రైతు భరోసా కేంద్రాలు అనవసరం. కాబట్టి తక్షణమే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం స్పందించి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా వెంటనే విత్తనాలు కనుక అందిస్తే ఏంటంటే కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి నష్టపరిహారంతో పాటు విత్తనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మాది అత్తోట అండి, కౌలు రైతు. నేను, నా పేరు కొండలో అత్తోట. పొలం తేలపూల పొలం చేస్తాము. 35 ఎకరాలు కౌలు పొలం చేస్తాను. ముందు గెడ్డు మందు కొట్టామండి, తర్వాత జనార్దన్ రెడ్డి స్పీడ్ వేసాం. అది 1800 కట్ట, 30 కిలోల కట్ట పెట్టినందుకు 1200. గెడ్డు మందు మొత్తం 4,000 అండి ఎకరానికి. అకాల వర్షాలకే దెబ్బతిని పనికిరావు. ఇంకా తెనాలి స్థానిక ఐతానగర్. నేను 33 ఎకరాల వరకు పొలం కౌలుకి చేస్తూ ఉంటాను. అందులో సగం డబ్బు కౌలు ఉన్నాయి, కొన్ని ఒడ్డు కౌలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులకి మేము ఏదైతే సాగు చేసామో దానికి సంబంధించిన వరి పొలాలన్నీ దెబ్బతింటం జరిగింది. అకాల వర్షాలు మళ్ళీ కురవడంతో రెండోసారి వెదబెట్టినవి కూడా ఫెయిల్ అవటం అనేది జరిగింది. స్థానిక రైతు నాయకుల్ని సంప్రదించాము. ప్రభుత్వం కూడా మా మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే 25,000 పైనే మేము కౌలు చెల్లించున్నాం. ఈ మా చేతికి వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. అదీగాక మళ్ళీ మా జేబులో ఉన్న డబ్బులన్నీ ఆల్రెడీ 2 సార్లు వెదబెట్టడానికి, ఆఫీల్ చేసి రోటావేటర్ వేయడానికి కూడా ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేసుకొని ఉన్నాం. రైతుల పట్ల ప్రభుత్వం, రైతు నాయకులు స్పందించాలని కోరుకుంటున్నాను. తెనాలి చెంచుపేటలో అరుదైన బ్రహ్మకమలం వికసించింది. ఆషాఢ పౌర్ణమి రోజుల్లో, అది శుక్రవారం నాడు దైవ స్వరూపంగా భావించే బ్రహ్మకమలం
తమ ఇంట్లో వికసించడంతో వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ బ్రహ్మకమలానికి పూజలు నిర్వహించారు. తెనాలి పట్టణంలోని చెంచుపేటలో శుక్రవారం రాత్రి అరుదైన బ్రహ్మకమలం పుష్పం వికసించింది. ఇక్కడ కోగంటి శివయ్య హైస్కూల్ పక్క వీధిలో నివాసం ఉంటున్న రావి శ్రీనివాసరావు ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. బ్రహ్మకమలం వికసించడంతో ఆ ప్రాంతమంతా సువాసన వెదజల్లింది. ఇదే ఇంట్లో నివాసం ఉంటున్న గోండ్ల మోహన్ రావు సుమారుగా 4 ఏళ్ల కిందట బద్రీనాథ్ నుండి బ్రహ్మకమలం మొక్కను తెప్పించి ఇంట్లోని కుండీలో మొక్కను నాటి అప్పటి నుండి సంరక్షిస్తున్నారు. మొక్క అయితే నాటారు కానీ ఆ పువ్వు ఎప్పుడు వికసిస్తుందా అని ఎంతో కాలంగా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. చివరకు ఆషాఢ మాసం పౌర్ణమి ముందు రోజున శుక్రవారం నాడు పవిత్రమైన బ్రహ్మకమలం వికసించడంతో వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అరుదుగా వికసించే ఈ బ్రహ్మకమలం పుష్పంపై సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటారని అందరూ నమ్ముతారు. మామూలుగా అయితే హిమాలయాల్లో ఈ పుష్పాల చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. హైందవ సాంప్రదాయంలో బ్రహ్మకమలం పుష్పానికి చాలా విశిష్టత ఉందని పండితులు చెబుతారు. బ్రహ్మ కూర్చునే పువ్వు అని దీనిని చెబుతూ ఉంటారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పూసి కొన్ని గంటలు మాత్రమే పుష్పాలు వికసించి ఉంటాయి. వీరింట్లో రాత్రి 7 గంటల నుండి మొదలై 10 గంటల సమయానికి ఈ కమలం పూర్తిగా వికసించింది. వికసించిన పుష్పాన్ని మోహన్ రావు సత్యమణి కామాక్షి పూజా మందిరంలోని దేవుని సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించారు. ఇదే మొక్కకు మరో 10 వరకు బ్రహ్మకమలం పుష్పాలు వికసించేందుకు సిద్ధంగా ఉన్నాయని మోహన్ రావు ఎస్ ఛానల్కు తెలియజేశారు. నా పేరు గోండ్ల మోహన్ రావు అండి. మా చెంచుపేట రావి సీని గారి ఇంట్లో అద్దెకుంటున్నాం సంవత్సరాల నుంచి. ఈ బ్రహ్మకమలం వృక్షం అనేది ఒక 3.5-4 సంవత్సరాల క్రితం బద్రీనాథ్ క్షేత్రం నుంచి తీసుకురావడం జరిగింది. ఈ 4 సంవత్సరాల తర్వాత ఈరోజే 10 పైన మొగ్గలు వచ్చినాయి. ఒక పువ్వు ఈ పూట ఇప్పుడే వికసించింది. ఇది సంవత్సరానికి ఒకసారి జూలై ఆగస్టు మాసంలోనే ఈ పువ్వు వికసిస్తుంది. ఇది పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైన పువ్వు. ఇది పరమేశ్వరుడికి చాలా ఇష్టమైందన్నమాట. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మాకు దేవుడు సమర్పిస్తామని చెప్పి అనుకున్నాం. భగవంతుడికి పరమేశ్వరుడికి సమర్పించాలని చెప్పాను. విద్యుత్ వినియోగదారుల సమావేశంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలియజేశారు. ఆదివారం జరిగిన సమావేశంలో వినియోగదారులు పాల్గొని పలు విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. స్థానిక చెంచుపేటలోని డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం విద్యుత్ వినియోగదారుల సమావేశం నిర్వహించారు. ఈఈ వివి చిరంజీవి పాల్గొని విద్యుత్ వినియోగదారులు సూచించిన పలు సమస్యలను నమోదు చేసుకున్నారు. వినియోగదారుల తరపున పలువురు ప్రజా సంఘాల నాయకులు విద్యుత్ వినియోగదారులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రేపల్లె మండలంలో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, పలువురు జగడగుంటపాలెంలో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయని కేవీ సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ప్రసాద్ అనే వినియోగదారుడు 11 పాయింట్లతో కూడిన సమస్యలను డిఈఈకి అందించారు. బ్రేక్ డౌన్ సమస్యలు, విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, అమరావతి కాలనీ, ఆలపాటి నగర్ తదితర ప్రాంతాల్లో వోల్టేజ్ సమస్యలు వంటి వాటిని ఫిర్యాదులో పొందుపరిచారు. వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని వివి చిరంజీవి తెలియజేశారు. అదేవిధంగా అత్యవసరంగా పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాల్సి ఉందని అన్నారు. కొత్తపేట, అమరావతి కాలనీలో కూడా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాలు చేయాల్సి ఉందని తెలియజేశారు. వినియోగదారులు సూచించిన సమస్యలు పరిశీలించి వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని ఈఈ చిరంజీవి తెలియజేశారు. అట్లాగే విద్యుత్ బిల్లులు చెల్లించే సమయంలో ఆర్బీఐ మార్గదర్శకాలు అనుసరించి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యాప్స్లో ఏపీసీపీ డీసీఎల్ డిస్కమ్ పేరు కనిపించదని, కనుక ఏపీసీపీ డీసీఎల్ కన్జ్యూమర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ బి అశోక్ కుమార్, D1 ఏఈ దుర్గారావు, D2 ఏఈ ఎం లక్ష్మీనారాయణ, చేబ్రోల్ ఏఈ పివి సుధీర్, తెనాలి రూరల్ ఏఈ సిహెచ్ వసంతరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మా చెంచుపేట కరెంట్ ఆఫీస్లో విద్యుత్ వినియోగదారుల మీటింగ్ పెట్టాము. దానికి మన
కన్జ్యూమర్స్ కానీ మన అసోసియేషను వాళ్ళు కానీ సిపిఎం నాయకులు కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది అటెండ్ అయ్యారు. అందులో వచ్చిన కంప్లైంట్స్ మాకు గంగడిపాలెము ఆ ప్రాంతం నుంచి ఏపల్లి అన్నమాట, అక్కడి నుంచి 2 కంప్లైంట్స్ వాళ్ళకి మీటర్లో బిల్లులు ఎక్కువ వచ్చినాయి అని 2 కంప్లైంట్స్ ఇచ్చారు. అవి పరిశీలిస్తాము. ఇక్కడ మనకి కేవీ సత్యనారాయణ గారని మన అసోసియేషన్ వారు జగడగుండపాలెం వెళ్ళే రూట్లో పోలు వంగిందని అన్నారు. దాన్ని కూడా తప్పకుండా వెంటనే చేస్తాము. అదేవిధంగా మన ఈపీఎం ప్రసాద్ గారు పెద్ద ఆయన ఒక 11 పాయింట్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన పాయింట్స్లో ఏంటంటే మెయిన్గా ట్రూ అప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, కెపాసిటర్ సర్ఛార్జీలు, తర్వాత ఇలాంటివి అన్నీ కూడా సోలారు రేట్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే మంచి విషయాలే, ప్రజలకు ఉపయోగపడే విషయాలు. వారు అనుభవజ్ఞులు కాబట్టి ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్స్. ఇది పైకి పంపించమని మా ద్వారా ఇచ్చారు. అందులోనే కొన్ని ఈ బ్రేక్ డౌన్స్ వస్తున్నాయి, ఇంటరప్షన్స్ వస్తున్నాయి, అవి తగ్గించాలన్నారు. పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆ ప్రదేశంలో సబ్స్టేషన్ అర్జెంట్ అండి మనకి. లాస్ట్ ఎండాకాలంలోనే కాదు, దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా హెడ్ ఆఫీస్కి పంపించాము. మనకి సైట్ కూడా ఉంది, కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు మున్సిపాలిటీ వాళ్ళు. కానీ సబ్స్టేషన్ కడతాకి ఎస్టిమేషన్ కానీ ఇవన్నీ కూడా పైకి పంపించాము. ఇప్పుడు సార్ మినిస్టర్ గారు మనోహర్ గారు వచ్చారు కాబట్టి సార్ని కలిసినప్పుడు కూడా మనకి సబ్స్టేషన్ అవసరం సార్ అని చెప్తే తప్పకుండా చేద్దామని కూడా వారు కూడా చెప్పారు. వారు చేపిస్తారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. మనం ఎండాకాలం ఆ పరిధిలో సబ్స్టేషన్ చేసుకుంటే మనకి సెంటర్లో అంటే అన్ని అవుట్కట్స్లో ఉన్నాయన్నమాట సబ్స్టేషన్స్. అక్కడ సెంటర్లో ఉంటే ఏంటంటే కోర్ ఏరియాకి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. టెక్నికల్గా కానీ మనకి ఇంటరప్షన్స్ తగ్గటం కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం. సార్ మనోహర్ మినిస్టర్ గారికి కూడా చెప్పాము మేము. సార్ కూడా తప్పకుండా చేపిద్దామన్నారు, చేపిస్తారు వారు. 5-6 నెలల తర్వాత ఇవాళ విద్యుత్ వినియోగదారుల సమావేశం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 8వ తారీఖు నాడు శ్వేతపత్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలోని వినియోగదారుల మీద పెద్ద ఎత్తున భారాలు పడుతున్నాయి అని చెప్పేసి, అట్లాగే విద్యుత్ సంస్థలు అప్పుల్లో ఉన్నాయని చెప్పేసి శ్వేతపత్రంలో ఇంకా చాలా విషయాలు చర్చించారు. ఏదైనా ప్రజల మీద భారాలు తగ్గించాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు వేస్తున్నటువంటి ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలా, అట్లాగే ఇంధన సర్ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలా. 2019-2020 సంవత్సరం నాడు ఏపీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించినటువంటి టారిఫ్ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే రాబోయే కాలంలో 17,131 కోట్ల రూపాయలకి ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచాలని ఒక ప్రపోజల్ కూడా తయారైంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఒక అర్జీని తయారు చేసి ఈ గారి ద్వారా దాన్ని అక్కడికి పంపించడమే జరిగింది. వారు ఇవి పాలసీ మ్యాటర్స్ గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తామన్నారు. ఇక్కడ వారి పరిధిలో కొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా వారి దృష్టి తీసుకురావడం జరిగింది. ఈ వర్షాకాలం చెట్లు విపరీతంగా పెరగటం వలన 11 kV ఫీడర్లకి ఆ చెట్లు కనుక టచ్ అయితే చెట్లు కూడా లైవ్ సప్లై పాస్ అవుతుంది, అందువల్ల ట్రిప్ అవడానికి అవకాశం ఉంటుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెనాలిని ముంచెత్తుతున్నాయి. 4-5 రోజుల నుండి ఆగకుండా కురుస్తున్న వర్షం కారణంగా పలు చోట్ల వీధుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జనజీవనానికి ఆటంకంగా మారుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో తెనాలి డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కొండపోత వర్షం జనజీవనానికి ఆటంకంగా మారింది. ఋతుపవనాల సీజన్లో ఈ ఏడాది ఇదే తొలి వాయుగుండంగా చెప్పుకోవచ్చు. మధ్య ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయానికి బలపడి వాయుగుండంగా మారింది. అది వాయువ్యంగా పయనించి ఉత్తర కోస్తా ఒడిశాకు ఆనుకుని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది శనివారం తెల్లవారుజామున పూరికి దక్షిణాన చిలికా సరస్సు వద్ద తీరం దాటి పశ్చిమ వాయువ్యంగా ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు వెళుతూ బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు తెనాలి డివిజన్లో కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా, కొద్ది ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. వాయుగుండం ప్రభావంతో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవుల్లో 1వ నెంబర్ భద్రతా సూచిక ఎగరవేశారు. ఇదిలా ఉంటే వాయుగుండం ప్రభావంతో
తెనాలి డివిజన్ వ్యాప్తంగా ముసురు పట్టి ఆగకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మంగళవారం నుండి ప్రారంభమైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. అడపాదడపా కొద్దిసేపు ఆగినప్పటికీ నానుడు జల్లులు పడుతూనే ఉన్నాయి. రాత్రి వేళల్లో మాత్రం ఏకధాటిగా కొండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జనజీవనానికి ఆటంకంగా మారింది. చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మరోవైపు భారీ వర్షం కారణంగా పట్టణంలోని పలు వీధుల్లో వర్షపు నీరు నిలిచిపోతోంది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కాలువలో సిల్ట్ తొలగింపు, పారిశుధ్య నిర్వహణపై అధికారులకు పదే పదే ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం కనిపించడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వీధులన్నీ దుర్గంధభరితంగా మారుతున్నాయి. వర్షంలో సైతం పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారి విధులకు సైతం వర్షం ఆటంకంగా మారుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పారిశుధ్యంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉంటే డెల్టాలో వరి సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో బంగాళాఖాతంలో వాయుగుండం పడటంతో రైతులు కలత చెందుతున్నారు. డివిజన్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో పల్లపు ప్రాంత పొలాలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 50 రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పంటల సాగుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అయితే అల్పపీడన ప్రభావంతో 3 రోజులుగా డివిజన్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరి నారుమళ్లు ముంపు బారిన పడుతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నీట మునిగిన వరి పొలాల్లో రైతులు తగిన యాజమాన్య పద్ధతుల్ని పాటించాలని, నారుమళ్లలో ఎక్కువగా ఉన్న నీటిని వీలైనంత త్వరగా బయటికి పంపాలని సూచిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాంచి చల్లార్చిన నీటిని తాగడంతో పాటు వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని వైద్యాధికారులు విద్యార్థులకు సూచించారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా తల్లిదండ్రుల ద్వారా వెంటనే ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని తెలిపారు. స్థానిక మారిస్పేటలోని నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హైస్కూల్లో శనివారం డయేరియా, డెంగ్యూ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు పివి సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో మారిస్పేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వాడక దేవికా వాణి పాల్గొని విద్యార్థులకు పలు ఆరోగ్య జాగ్రత్తలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవికా వాణి మాట్లాడుతూ విద్యార్థులు 2 లేక 3 పర్యాయాలు విరోచనాలు అయిన వెంటనే తల్లిదండ్రుల ద్వారా సంబంధిత ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని తెలిపారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడివేడి ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలని విద్యార్థులకు తెలియజేశారు. డయేరియా గురించి, చేతుల పరిశుభ్రత విధానం గురించి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ఇన్ఛార్జ్ హెల్త్ విజిటర్ విజయ్ కుమారి తెలియజేశారు. డెంగ్యూ మాసోత్సవంలో భాగంగా కీటక జనిత డెంగ్యూ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల గురించి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి వివరించారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వారానికి ఒక్కసారి నిల్వ ఉన్న నీటిని పారబోయాలని, నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ కానీ వాడిన వంట నూనె కానీ వేసినట్లయితే దోమలు లార్వా వ్యాప్తి చెందకుండా నిర్వీర్యమైపోతాయని తెలిపారు. దోమలు చిన్నవి, రోగాలు పెద్దవి అని చెబుతూ అవి ఒక్కొక్కసారి ప్రాణాంతకరం కావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి సత్యనారాయణ, అప్పారావు, సచివాలయ హెల్త్ సెక్రటరీ మోతుకూరి వాణి, ఆశా కార్యకర్త కె కల్పన తదితరులు పాల్గొన్నారు. డయేరియా అంటే అతిసార వ్యాధి. రోజుకి 3 అంతకన్నా ఎక్కువ సార్లు ఎప్పుడైనా డయేరియా అంటే మూత విరోచనాలు అయితే కనుక అది డయేరియాగా కన్ఫర్మ్ చేస్తాం. డయేరియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. విరోచనాలతో పాటు కడుపులో నొప్పి, ఎక్కువగా దాహం వేయడము, స్కిన్ టర్గా తగ్గిపోవడం అంటారు. అంటే స్కిన్ లాగినప్పుడు మళ్ళీ స్లోగా వెనక్కి వెళ్తుంది. కొన్నిసార్లు డయేరియా సివియర్గా అయినప్పుడు వాటర్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆహారం తీసుకోవడం చాలా కష్టం, అంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి కదా, డిహైడ్రేట్ అయిపోయి. అలాంటి సమయాల్లో మీకు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి వెళ్ళి దానికి సంబంధించి ఎందుకు డయేరియా వచ్చింది అనేది నిర్ధారించుకొని నిర్ధారణ పరీక్షలు చేయించుకొని దానికి తగిన యాంటీబయాటిక్స్ కానీ సింటమాటిక్ ట్రీట్మెంట్, సెలైన్ ఎక్కించుకోవడం కానీ అలాంటివి చేయించుకోవాలి. రాకుండా ముందు జాగ్రత్తగా ఏం చేయాలి అంటే ముందు మనం వండుకున్న ఆహారం వండే కన్నా ముందు మనం కూరగాయలు కొన్ని తెచ్చుకుంటాం కదా, వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటర్లో వేసి దానిలో కొంచెం ఉప్పు వేసి కూరగాయలు నీట్గా వాష్ చేసుకోవాలి. కూరగాయలు కానీ పండ్లు కానీ. తర్వాత నీట్గా వండుకుంటాం కదా, ఉడకబెట్టాలి కదా,
వేడి నీళ్ళు ఉడకబెట్టాక ఓకే. ఆ తర్వాత మనం తినే ముందు వండిన తర్వాత వాటి మీద శుభ్రంగా మూతలు ఉంచుకోవాలి. మూతలు లేకుండా ఉంటే దాని మీద ఈగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి. అవి మీరు తినేటప్పుడు ఈగలు లేకపోయినా కానీ ఈగలు వాడినప్పుడు అవి తీసుకొచ్చిన క్రిములు ఉంటాయి కదా, అవి మన ఆహారం మీద వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈగలు వాడకుండా చూసుకోవాలి. ఈరోజు మన స్కూల్లో డాక్టర్ గారు దేవితావాణి గారు మన స్కూల్కి వచ్చారు. మరి ఇప్పుడు అనేక విషయాలు మీకు వివరించారు. డెంగ్యూ గురించి, అలానే హ్యాండ్ వాష్ గురించి, హ్యాండ్ వాష్ చేసుకోవాలని చాలా చక్కగా మరి డాక్టర్ గారు వివరించారు. మరి ఇప్పుడు దాకా డాక్టర్ గారు చెప్పిన మాటలు మనం విన్నాం కదా, మరి వాటిని మనం ఏం చేయాలి? పాటించాలి, ఆచరించాలి. ఇంకా ఏం చేయాలి? అనేకులకి చెప్పాలి. మీ చుట్టుపక్కల ఉన్న మీ ఇంట్లో పేరెంట్స్కే కాదు, చుట్టుపక్కల ఉన్న మీ ఆంటీకి, అంకుల్కి, పక్కన ఉన్న అమ్మమ్మలకి అందరికీ అవేర్నెస్ కలిగించాలి, అందరికి చెప్పాలి. రెండు విషయాలు మనం ఏం చేయాలి? అనేక మందికి చెప్పాలి. ఏదన్నా వాళ్ళు బాధపడుతుంటే, డెంగ్యూతో బాధపడుతుంటే ఇలాంటి లక్షణాలు ఉన్నాయి మీరు అని హాస్పిటల్కి వెళ్ళాలని వాళ్ళకి మీరు ఏం చేయాలి? సలహా ఇవ్వాలి. తెనాలి నుండి ఒక రాష్ట్ర మంత్రి, ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని కాంగ్రెస్, సిపిఐ నాయకులు పేర్కొన్నారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు కృషి చేయాలని వారు కోరారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు, సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ తెనాలి నుండి రాష్ట్ర మంత్రిగా నియమితులైన నాదెండ్ల మనోహర్ కు, కేంద్ర మంత్రిగా నియమితులైన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు అభినందనలు తెలియజేశారు. తెనాలి ప్రాంత అభివృద్ధిపై వీరు దృష్టి సారించాలని సూచించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన తెనాలికి పార్లమెంటును, జిల్లాను కోల్పోయామని, ఇది బాధాకరమని పేర్కొన్నారు. తెనాలి ప్రాంతానికి మెట్రో సహా ఔటర్ రింగ్ రోడ్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. తెనాలి పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ఔటర్ రింగ్ రోడ్ అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీల నాయకులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, భీమా రమేష్, కిరణ్, టి శివనారాయణ, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, అయ్యప్ప, కార్తీక్, షేక్ నాగూర్, కె వీరస్వామి, బి శ్రీను, ఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా మన తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మనోహర్ గారు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అలాగే గుంటూరు పార్లమెంట్లో మన తెనాలి ఒక అంతర్భాగం అయినటువంటి గుంటూరు పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా సెంటర్లో మంత్రి అయ్యారు. వారిద్దరికి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలుపుతూ ఒకసారి ప్రజాప్రతినిధి ఎన్నికైనంత బాధ్యత పెరుగుతుంది, ఇంకా మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ బాధ్యతలు పెరుగుతున్నాయని చెప్పేసి మనవి చేస్తూ ఈ తెనాలి వాళ్ళు ప్రాతినిధ్యం వచ్చేటువంటి తెనాలికి కొంత న్యాయం చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందులో ముఖ్యంగా తెనాలి 116 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మున్సిపాలిటీ, చాలా ఓల్డ్. వెనకటి రోజుల్లో ఎప్పటి నుంచో తెనాలి పార్లమెంట్ ఉండేది. ఒకటి తెనాలి పార్లమెంట్ పోయింది, తెనాలి జిల్లా అవ్వాల్సింది పోయింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు కూడా వెనకటి రోజులు 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 8వ పట్టణంగా ఉండేది జనాభాలో. ఇప్పుడు విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో దగ్గర 30 దాటి వెళ్ళిపోయింది, 32కి వెళ్ళిపోయింది. పెరుగుదల ఆగింది, అభివృద్ధి కూడా ఆగింది తెనాలికి. ముఖ్యంగా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేటప్పుడు విభజన చట్టంలో తెనాలి కూడా ఒక మెట్రోలో, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మెట్రోలో తెనాలి కూడా ఉన్నది. ఒకసారి చూడండి విభజన చట్టంలో మెట్రోకి. రెండోది మొట్టమొదటి సిఆర్డిఏ పరిధిలో కూడా తెనాలి ఉందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ డెవలప్ అవ్వాలంటే పెద్ద పెద్ద ఔటర్ రింగ్ రోడ్లు, మెట్రోలు, ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వస్తే కానీ, ఉద్యోగస్తులు రావటం కానీ, వ్యాపారంగా కానీ, పారిశ్రామిక కానీ పెరిగితే కానీ ఈ టౌన్ కూడా తెనాలి కూడా డెవలప్ అవ్వదు. డెవలప్ అయితే కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా ఉద్యోగ అవకాశాలు రావు ఎక్కువగా. అందులో భాగంగా ముఖ్యంగా మేము మనం చేసే ఇప్పుడు 2 మేము కోరేది.
ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు వస్తున్నప్పుడు ఇంతకుముందు అంతా కూడా తెనాలి ఎలాగ గుంటూరు విజయవాడ దాని మంగళగిరి అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉంటున్నాయో అలాగే తెనాలిని కూడా అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉంటే 4 పక్కల తెనాలి డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా వారి యొక్క పలుకుబడిని ఉపయోగించి వాళ్ళు ఈ తెనాలి ప్రాంతానికి ఎక్కువగా కష్టపడి మన తెనాలి చేసుకున్న అదృష్టం ఏంటంటే ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి చాలా దశాబ్దాల తర్వాత మన తెనాలికి పట్టినటువంటి ఒక అదృష్టం. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం. 1910లో తెనాలి మున్సిపాలిటీగా ఏర్పడింది. దాదాపు తెనాలికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఎవరికి లేదనమాట, ఏ నగరానికి కూడా లేదు ఇండియాలో. 1910లో శతాబ్ది ఉత్సవాల్లో శశి గారు మేమంతా కూడా మన కొణిజేటి రోసి గారికి పురపాలక సంఘం తరఫున గొప్ప అభినందన సభ కూడా ఏర్పాటు చేయడంతో కొన్ని 100 కోట్ల నిధులు కూడా తీసుకురావడం జరిగింది. తెనాలి పట్టణ సమగ్ర అభివృద్ధిలో నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా భాగస్వామ్యం అయ్యారు. అలాగే మనం ఎప్పుడైనా ముందు భోజనం చేయాలంటే ఫస్ట్ ఈ 3 కాలువలు తవ్వినటువంటి కాటన్ ద్వారా ఆ ఇంజనీర్ అలెగ్జాండర్ ఓరు, తొలి మున్సిపల్ చైర్పర్సన్ చెమిడిగుంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వాళ్ళకి నమస్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తెనాలి పార్లమెంటు పోవటం అనేది ఒక చారిత్రకమైన తప్పిదం. అది నేను చాలాసార్లు బాలశివ గారిని అడిగితే నా చేతిలో ఏముంది, అది మన బాపట్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన వల్ల ఇదైంది అని చెప్పాడు. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ కె ముక్తేశ్వరరావు సోదరుడు సత్యనారాయణ జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద శనివారం పేదలు, వృద్ధులకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కె ముక్తేశ్వరరావు సోదరుడు కె సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ కుమారుడు కె రాజు, నల్లగొర్ల శివరాఘవయ్య, తారబైన గోపి, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ మా నాన్నగారిది 6వ వర్ధంతి సందర్భంగా మన కుర్రా శ్రీనన్నయ్య ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం, మా నాన్నగారు చనిపోయి 6 సంవత్సరాలు పూర్తవుతుంది, ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ 4 అన్నదానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనన్నయ్యకి మాకు చాలా సంతోషం. అమృతలూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ సామాగ్రిని దాతల సహకారంతో అందజేశారు. తల్లిదండ్రులను స్మరించుకుంటూ విద్యార్థులకు చేయూతనివ్వటం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరులోని 3 ప్రాథమిక పాఠశాలలు, 3 అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులకు వాటర్ బాటిల్స్, పెన్నులు, నోట్బుక్స్, బిస్కెట్లు శనివారం పంపిణీ చేశారు. వెనిగళ్ల నారాయణ జ్ఞాపకార్థం కుమారుడు, కోడలు హరిబాబు, స్వరూపారాణి ఆర్థిక సహకారంతో విద్యార్థులకు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ వర్షాకాలంతో విద్యార్థులు అనారోగ్యాలకు గురి కాకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వాటర్ బాటిల్ ద్వారా విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు అందచేయాలని అన్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదు కాబట్టి, ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించలేదు కాబట్టి దాతలు ముందుకు వచ్చి పేద పిల్లలకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లిపెద్ది సీతారామాంజనేయ ప్రసాద్, సర్వీజీ, ఎడ్లపల్లి మోహన్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆర్మెండ కీర్తి ప్రసన్న, ఎన్ఆర్ఐ భీమినేని అనూష, పాఠశాల ఉపాధ్యాయులు కెఆర్ బాలరాజు, ఎన్ నాగరాజు, చావలి అంజయ్య, యాజిరి యోహాను, అంగన్వాడీ కార్యకర్తలు బుల్లెమ్మ, రాణి తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం ఉండడం వల్ల డయేరియా వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలుసు. అందు నిమిత్తం వెనిగళ్ల నారాయణ గారి జ్ఞాపకార్థం వారు కుమారుడు హరిబాబు, కోడలు స్వరూపురాణి కలిసి మరి ఇక్కడ విద్యార్థులకి పిఎఫ్ఎస్, గుర్తు, అట్లాగే ఏవిఎల్ 1, 2, 3 అంగన్వాడీ పిల్లలకి వాటర్ బాటిల్స్, వీటితో పాటుగా మరి పెన్ను, బుక్కు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఈ వర్షాకాలం వల్ల మరి అనేక అనారోగ్యాలకి కారణం
మరి వాటరు, అందుకని ఇంటి దగ్గరే తల్లిదండ్రులు నీళ్లు వేడి చేసి వీటిలో ఇస్తే కొంచెం తాగితే బాగుంటుందనే ఉద్దేశంలో ఆ దంపతులు వారి నాన్నగారి పేరు మీద ఇచ్చారు. సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మరి మనం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మనం అంతా చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ పరంగా అన్ని రకాలు చేయలేదు కాబట్టి మనం కూడా ఎంతో కొంత మరి పేద పిల్లలకి చేయాలనే ఉద్దేశంలో మేము తలపెట్టిన మరి ఈనాడు సంస్థల రామోజీరావు గారి ఆధ్వర్యంలో మరి వారి స్మారకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలకు వీరు కూడా చేదోడు వాదోడుగా. వర్షాలు కురుస్తున్న కారణంగా వెద పద్ధతిలో సాగు చేపట్టిన రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. లామ్ అధికారులు సీనియర్ శాస్త్రవేత్తలతో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. తెనాలి మండలంలోని చిన్నరావూరు, ఐతానగరు, మల్లెపాడు తదితర ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు శనివారం పర్యటించారు. ఏరువాక కేంద్రం లామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నాగేష్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకటరాములు తదితరులతో కలిసి మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్సాగర్ ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు వివరించారు. వెద పద్ధతిలో సాగు చేపట్టిన రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వెద విత్తుకుని మొలకరాని పొలాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించినట్లయితే మొలక రావడానికి అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు నీలవేణి, దీప్తి, విఏఓలు హోగ్లా, ఏంజల్, ఏఈఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. జోరు వానలో కిరాయి కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్న దుగ్గిరాల రిక్షా కార్మికులు భారీ వర్షాలతో కిరాయి లేక పూట గడవక రిక్షా కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దుగ్గిరాల రైలుపేటలో సుమారుగా 60 మంది రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నారు. ఎండనక వాననక రిక్షా కార్మికులు ఎంత కష్టపడినా పెరిగిన నిత్యావసర ధరలతో ఇల్లు గడవటం కష్టంగా మారిందని వాపోయారు. వర్షాలకు కిరాయి లేక రిక్షా కార్మికులు అల్లాడుతూ ఉంటే ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దుగ్గిరాల రిక్షా కార్మికులకు అండగా ఉండాలని కోరుతున్నారు. నాది దుగ్గిరాల, నేను రిక్షా కార్మికుడిని. మా షెడ్యూల్ లేవు, ఏం లేవు, చాలా బాధల్లో ఉన్నాము. వాన వచ్చినా సరే తడుతా నుంచోవాలి. అదేంటి మా పరిస్థితి, ఒక దినం పరిస్థితిలో ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయ సాధనకు అడ్డదారులు లేవు, కష్టపడి చదవటమే ఏకైక మార్గమన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ రాధారాణి. చదువుతో పాటు క్రీడలు, కళల్లో ప్రవేశం అవసరం, నిరంతరం చదువుతోనే ఈ స్థాయికి చేరుకోగలిగానని వెల్లడి. తెనాలిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనానికి తీవ్ర ఆటంకం. పల్లపు ప్రాంతంలో బెదపెట్టిన పొలాలు నీట మునగటంతో అన్నదాతల్లో ఆందోళన. తెనాలి చెంచుపేటలో వికసించిన అరుదైన బ్రహ్మకమలం. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసి కొన్ని గంటలు మాత్రమే వికసించి ఉండే బ్రహ్మకమలం. హైందవ సాంప్రదాయంలో బ్రహ్మకమలం పుష్పానికి ఎంతో విశిష్టత. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి 10,000 పరిహారం, ఉచితంగా విత్తనాలు ఇవ్వాలి. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన సిపిఎం, ఏపీ రైతు సంఘ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.